ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం ఇప్పుడు మార్చి నెల హ్మ్, వారం వారం మాస ఫలాలు చెప్పుకుంటున్నాము. మార్చి నెలలో ముఖ్యంగా 3వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3/3/2026 మధ్యాహ్నం 3:21 పడుతుంది. మళ్ళీ అది విడుపు ఎప్పుడు అంటే 6:49 అది విడుస్తుంది. ఇది పుబ్బా నక్షత్రంలో గ్రహణం పడుతుంది కనుక సింహరాశి వారు పుబ్బా నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని చూడకూడదు. వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు గ్రహణం తర్వాత స్నానం చేసి దీపం వెలిగించుకోవాలి. ఇంకా వీళ్ళు మరుసటి ఒక బ్రాహ్మణుడికి బంగారం, వెండి, బియ్యం, వస్త్రాలు ఇట్లాంటివి దానం చేయాలి. ఈ నక్షత్రానికి వాళ్ళకప్పుడు నక్షత్ర దోషం తగ్గుతుంది అన్నమాట, గ్రహణ దోషం తగ్గుతుంది. ఇక ఈ నెలలో ముఖ్యంగా 19వ తారీఖున ఉగాది పండుగ వచ్చింది. 19వ తారీఖు ఉదయం 6:51 వరకు కూడా అమావాస్య ఉంది. 6:51 తర్వాత శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి మొదలవుతుంది. అందువల్ల 19వ తారీఖు గురువారం నాడు ఉగాది మనకి నూతన సంవత్సరం స్టార్ట్ అవుతుంది అన్నమాట. అందుకని అందరూ కూడా ఉగాది రోజున తగినంతగా దేవాలయాలు దర్శించడము, పూజ చేసుకోవడము, బాబా పూజ చేయడము ఇట్లాంటివన్నీ చేసుకోవాలి. ఈ గ్రహణానికి మీరు గ్రహణానికి ముందు అంటే 3 గంటలకు పడుతుంది కనుక మధ్యాహ్నం తొందరగా గ్రహణానికి ముందే మనకి తిన్నది అరిగిపోవాలి కనుక తొందరగా భోజనం చేయడము. తర్వాత గ్రహణం ఒకవేళ ఏదైనా మంత్రజపం చేసుకోవాలనుకున్న వాళ్ళు పట్టు స్నానం, విడుపు స్నానం అని చేస్తారు. అంటే 3:21 స్నానం చేసి కూర్చుని మంత్రాలు వాళ్ళకి వచ్చిన మంత్రం ఏదైనా ఉంటే అవన్నీ చదువుకోవడము, మళ్ళీ గ్రహణం అయిపోయినాక స్నానం చేయడము చేస్తే ఈ గ్రహణ సమయంలో మనం చేసే ఆరాధన చాలా బలీయమైంది. చాలా ఉత్తప్పుడు చేసిన దానికంటే ఇలాంటప్పుడు చేసింది 1000 రెట్లు ఫలం మనకి వస్తుందన్నమాట. ఏ మంత్ర జపమైనా బాగా సిద్ధిస్తుంది. ఇది తప్పకుండా చేయవలసినటువంటి మార్చి నెలలో మనకు ముఖ్యమైనటువంటి విషయాలు. తదుపరి కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశిని లగ్నంగా చేసుకుని కన్యారాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. ఈ కన్యారాశిని లగ్నంగా చేసుకుంటే గ్రహాల సంచారం ఎలా ఉంది అని అంటే కుంభంలో రాహువు, రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు 5 గ్రహాలు ఉన్నాయి. శనేమో మీనంలో ఉన్నారు, గురువేమో మిథునంలో ఉన్నారు, కేతువేమో సింహంలో ఉన్నారు. అంటే వ్యయంలో కేతు ఉన్నారు. అయితే దీనివల్ల మీకు ఏంటంటే మీకు ఈ నెల బాగానే ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీ బుధుడి ఇంకో రాశి అని మిథునంలో గురువు ఉన్నారు కనుక ఇబ్బందులు తక్కువగానే ఉంటాయి. ఇక శని సప్తమ దృష్టి మీ రాశి మీద ఉంది. అందువల్ల శనికి కొంచెం పరిహారాలు చేసుకోవాల్సి వస్తుంది. ఇక మీకు ఎలా ఉంటుంది అంటే ఏ వృత్తి చేసేవారైనా సరే, ఏ వ్యాపారం చేసేవాళ్ళైనా సరే వాళ్ళకి అభివృద్ధి చాలా బాగుంది. ఈ నెలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు బిజినెస్లు చేసుకోవచ్చు. ధనం, ధాన్యం, వృద్ధి రెండూ కూడా మీకు అంటే ధాన్యం అంటే మీ రైతులకి అందరికీ బాగుంటుంది, వాళ్ళకి ఆదాయం వస్తుంది. మళ్ళీ ధనం కూడా మీకు తగినంత ధనం మీరు ఎంత ఎంత కష్టపడి ఎన్ని రకాలుగా మీరు ధనాన్ని పొందాలని అనుకుంటున్నారో అన్ని రకాలుగా మీకు ఆదాయం వచ్చే అవకాశం చాలా ఉంది. స్నేహితులు బాగా పెరుగుతారు, వాళ్ళ వల్ల మీకు లాభాలు కూడా ఉన్నాయి. స్నేహితుల వల్ల మీకు మంచి పేరు వస్తుంది. వాళ్ళతో కలిసి ఉండడం వల్ల మీకు మంచి హాయిగా ఉంటుంది. వాళ్ళు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటారనమాట. ఇంకా శత్రువులు అన్న వాళ్ళు కూడా మీకు మిత్రులు అయిపోతారు. ఈ మాసం మీకు అంత బాగుంది. శత్రువులు అందుకని మీరు అందరితోటి మంచిగా కలుపుకోలుగా మాట్లాడారంటే మీకు మీ మీద కోపం ఉన్న వాళ్ళు కూడా మీ మంచితనం, మీ మాట పద్ధతి చూసి మారిపోయే అవకాశం చాలా ఉంది అన్నమాట. ఇంకా ఈ నెలలో మీకు ఎట్లా ఉంటుందంటే కంటక శని, 6వ ఇంట్లో 7వ ఇంట్లో శని ఉన్నారు. శని డైరెక్ట్గా సప్తమ దృష్టి మీ మీద ఈ రాశి వాళ్ళ మీద పడుతుంది కనుక ఈ శనితో ఇబ్బందులు చాలా ఉంటాయి. అవి ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయంటే మీకు ఇతరులతో ఉన్న సంబంధాల మీద, మీ భార్యాభర్తల మధ్య సంబంధాల మీద, పెళ్ళిళ్ళ మీద, వీటి మీద మీకు ఈ శని ఎఫెక్ట్ చూపిస్తాడనమాట. వీటి మీద దెబ్బ కొట్టే అవకాశం ఉంది.
అందుకని మీరేం చేయాలంటే ఇది మీకు నిజంగా ఒక పరీక్షా కాలం. ఎందుకంటే శని ఈ సంవత్సరం అంతా అక్కడే ఉంటారు. అందుకని మీకు ఇది మంచి పరీక్షా సమయం కనుక మీరు మంచి క్రమశిక్షణ అలవరుచుకుని ఓపికతో జాగ్రత్తగా ఉండడం అవసరం. క్రమశిక్షణగా ఉంటే శని వల్ల వచ్చే ఇబ్బందులు చాలా తగ్గుతాయి. ఇంక మీకు గురువు మిథునంలో ఉండడం వల్ల మీకు ఇబ్బందులేముండవు. మీకు ఆయన వల్ల ఏంటంటే ఉద్యోగస్తులకు ప్రమోషన్‌లొస్తాయి. ఇంకా కొత్త బాధ్యతలు మీకు పెరుగుతాయి. అట్లాగే ఉద్యోగుల్లో మార్పులు. ఎవరైతే ఒకవేళ ట్రాన్స్‌ఫర్స్ కావాలనుకుంటున్నారో, ఆళ్ళకి డెప్యుటేషన్‌లు కావాలనుకుంటున్న వాళ్ళకి, వీళ్ళందరికీ మార్పులు జరుగుతాయి. ఉద్యోగస్తులకైతే బలీయంగా మంచి మార్పులు జరిగే అవకాశం చాలా ఉంది. మీరు శనికి శనివారం నాడు హ్మ్, శివాలయానికెళ్ళి శివుడికి అభిషేకం చేయించడము, లేదంటే శనివారం నాడు నవగ్రహాలు ప్రదక్షిణం చేయడము, శనికి తైలాభిషేకం చేసుకోవడము, హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణ చేయడము, హనుమాన్ టెంపుల్‌కెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయడము, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడము, వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసుకోవడము, ఇవన్నీ శనివారం చేయాలి. ఇట్లా చేయడం వల్ల మీకు శని వల్ల వచ్చేటటువంటి ఆ కొంచెం బాధలు కూడా తగ్గుతాయి. ఇది కన్యా రాశి వారికి ఈ మాసంలో ఫలితాలు. నాడు అందువల్ల గురువు అన్నదమ్ములకి తృతీయం అంటే అన్నదమ్ములు తమకంటే చిన్నవారు. వాళ్ళందరి అభివృద్ధి బాగుంటుంది. మీకు మీ తమ్ముళ్ళు, మీ చెల్లెళ్ళు బాగా ఉండడం వల్ల మీకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. మీరు శుభకార్యాలు చేస్తారు ఈ మాసంలో. మీరు ధనం ఖర్చవుతుంది, ధన వ్యయం అవుతుంది. కాకపోతే ఆ వ్యయం ఎందుకు అని అవుతుంది అనంటే మీరు శుభకార్యాలు చేయడం వల్ల ఈ ధనం అనేటటువంటిది వ్యయం అవుతుందనమాట. మీరు అందరికీ ఎవరు మీ సహాయం కోరి వస్తారో వాళ్ళందరికీ కూడా మీరు చాలా అండగా ఉంటారు. చాలా మిమ్మల్ని తలుచుకుని చాలామంది సంతోషిస్తూ ఉంటారు. మీరు వాళ్ళకి అండగా ఉండడం మూలంగా వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. మీకు కూడా ఒకరికి సహాయపడ్డాను అనేటటువంటి తృప్తి ఉంటుంది. ఈ రాశి వారికి అలా ఒకరికి సహాయం చేసే గుణం బాగా ఉంటుందన్నమాట. ఇంక మీరు ఈ నెల అంతా కూడా చాలా సుఖ సౌఖ్యాలతో ఉంటారు. శుభకార్యాలు చేస్తారు. అందరినీ ఆదరిస్తారు. అందరితో చాలా సరదాగా ఉంటారు. ధనం వ్యయం అవుతుందని చెప్పాను కదా! ఇంకా మీకు ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది. ఏ సమస్య అయినా సరే మీకు ఈ నెలలో పరిష్కారం జరుగుతుందనమాట. విద్యార్థులకైతే కొంచెం పరీక్షా సమయం. ఎలాగైనా ఈ ఈ ఫిబ్రవరి, మార్చి అనంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ విద్యార్థులందరికీ కూడా కొంచెం కష్టకాలమే. కష్టపడాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఇక మీకు 11 ఇంట్లో రాహు ఉన్నాడు. అందువల్ల ఈ రాహు వల్ల మీకు కొత్తగా మంచి లాభాలొస్తాయి. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఈ రాహు మూలంగా. అందువల్ల మీకు కొత్త వ్యక్తుల పరిచయము, వాళ్ళతో మీకు వాళ్ళ నుంచి మీరు, మీ నుంచి వాళ్ళు కొన్ని విషయాలు షేర్ చేసుకోవడము, వాళ్ళ పద్ధతులు నేర్చుకోవడము, వాళ్ళందరి అభిమానం పెంచుకోవడము జరుగుతుందనమాట. 4వ ఇంట్లో గురువు ఇప్పుడు ప్రస్తుతం మిథునంలో ఉన్నారు. కర్కాటకంలోకి వెళ్తారు. అప్పుడు గురువు వల్ల మీకు కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. ఆస్తిపాస్తులు పెరుగుతాయి. అందువల్ల ఇంకొకటి ఏంటంటే మీకు వ్యయంలో శని ఉన్నారు. ఈ శని వల్ల మీకు ఇబ్బందులు కలిగే అందులోనూ వ్యయంలో ఉన్నారు కనుక 12 ఇంట్లో శని అంత మంచిది కాదు. అందువల్ల మీకు కొంచెం ఇబ్బందులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి కనుక మీరు శనికి అభిషేకాలు చేయించుకోండి. శని కంటే శనివారం నాడు శివుడికి అభిషేకం చేసినా శని భగవానుడికి అభిషేకం చేసినట్లే. అట్లాగే శనివారం నాడు నవగ్రహాలు సందర్శించండి. హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి. అక్కడ హనుమాన్ చాలీసా 11 సార్లు చదవడము, హనుమంతుడికి 11 సార్లు ప్రదక్షిణం చేయడము, అలాగే వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకోవడము, వెంకటేశ్వర స్వామి ఆలయాలు సందర్శించడము, శివునికి అభిషేకాలు చేయడము. మీకు ముఖ్యంగా శని బాధలు తొలగిపోవాలి అంటే శనివారం నాడు శివుడికి అభిషేకం చేస్తే మీకున్న సమస్యలన్నీ కూడా చెదిరిపోతాయి. అందువల్ల ఈ పరిష్కారాలు చేస్తే మీకు ఇంకా చాలా బాగుంటుంది. ఇది మేషరాశి వారికి ఈ మాస ఫలితాలు.